హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ శారద. నేను ఇవాళ కాలా జామున్స్ చేసి చూపిస్తున్నా అండి. దీనికోసం అయితే కోవా తీసుకోవాలి. 100 గ్రామ్స్ కోవా తీసుకున్నా నేను. ఇది ఇంట్లో వేసిన కోవానే అండి. అలాగే కొంచెం ఉప్మా రవ్వ ఒక 20 గ్రామ్స్ అట్లా తీసేసుకోవాలి. ఉప్మా రవ్వ కూడా ఎక్కువ వేసుకోవద్దు. అలాగే ఇందులోనే పాల పొడి ఒక 2 ప్యాకెట్స్ 10 రూపీస్ వేసుకున్నా అండి. గ్రామ్స్లో అయితే ఒక 30 గ్రామ్స్ దాకా అయితే ఉంటాయి. ఇలాచి ఉన్న జాపత్రి 2 కలిపి పౌడర్ వేసుకున్నది వేసుకుంటున్నా. 1 టీ స్పూన్ దాకా, హాఫ్ టీ స్పూన్ వేసుకోవాలి. మైదా పిండి కూడా ఒక 30 గ్రామ్స్ దాకా వేసుకోవాలి. వేసుకొని అన్నీ ఒకసారి కలిసేలా కలుపుకొని ఇందులోనే అయితే పాలతోటైనా కలుపుకోవచ్చు, లేకపోతే వాటర్తోటైనా కలుపుకోవచ్చు అండి. సాఫ్ట్గా అయ్యేంత వరకు మంచిగా కలుపుకోవాలి. ఎంత సాఫ్ట్గా మనం కలుపుకుంటే అంత సాఫ్ట్గా కాలా జామున్స్ వస్తుంటాయి. మన గులాబ్ జామ్కి మనం ఎలా సాఫ్ట్గా కలుపుకుంటామో అలా సాఫ్ట్గా కలుపుకోవాలి. ఇలా కలిపి ఒక 5 మినిట్స్ పక్కకు పెట్టేసిన తర్వాత షుగర్ సిరప్ కోసం నేనైతే తక్కువ క్వాంటిటీయే కాబట్టి ఒక 3/4 కప్పు దాకా షుగర్ తీసేసుకొని వాటర్ 1 కప్పు దాకా తీసుకున్నా అండి. తీసేసుకొని దాన్ని కరిగించుకోవాలి. ఇందులోనే కొంచెం ఇలాచి పౌడర్ వేసేసుకోవాలి, అంతే. బాగా పాకం రావాల్సిన అవసరం ఏం లేదండి, స్టిక్కీగా ఉంటే సరిపోతుంది. దీన్ని మళ్ళీ ఒకసారి కలుపుకొని ఇందులో స్టఫింగ్ కోసం అయితే ఇందులోనే కొంచెం కోవా తీసేసుకొని పక్కకి కొంచెం ఫుడ్ కలర్ యాడ్ చేసి డ్రై ఫ్రూట్స్ పిస్తా కానీ బాదం కానీ యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఓన్లీ పిస్తానే స్టఫింగ్కి పెట్టేసుకుంటున్నా అండి. ఫుడ్ కలర్ ఏమి యాడ్ చేసి లోపల స్టఫింగ్ పెట్టట్లేదు. ఇలా బాల్స్ లాగా తీసేసుకొని లోపల పిస్తా కొంచెం క్రష్ చేసినట్టు పెట్టేసుకొని ఇలా రౌండ్గానైనా చేసేసుకోవచ్చు, ఇలా అయినా చేసేసుకోవచ్చు అండి. అది పిస్తా ఒక 2 బయటకు వచ్చినాయి స్టార్టింగ్ దానికి. మిగిలినవి కూడా అలానే చేసేసుకోవాలి. అదొకటి లావుగా ఉంది, తర్వాత మిగిలినవన్నీ సన్నగానే వేసుకున్నాండి. మన సైజు మన ఇష్టము, కొంచెం సన్నం చేసుకుంటేనే బాగుంటుందండి. ఈ సైజ్ అయితే ఓకే. ఇలానే మిగిలినవన్నీ ఆయిల్ డీప్ ఫ్రైకి పెట్టేసుకొని మూకుర్లో బట్టే అన్నీ వేసేసుకొని కదపొద్దు, చాలా సాఫ్ట్గా ఉంటాయి కదా, తొందరగా విరిగిపోయినట్టు అయితే అంటే ఇలా పైనుంచే ఇలా కొంచెం మెల్లిగా కలుపుకోవాలి. పాకం రెడీ అయింది, అది స్టవ్ ఆఫ్ చేసేసి పెట్టేసుకున్నా అండి నేను. ఇలా ఇవి కొంచెం కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. కొంచెం డార్క్ కలర్కి ఈ కలర్కి వస్తే సరిపోతుందండి. ఇంకా కావాలనుకున్న వాళ్ళు ఇంకా కొంచెం కూడా కాల్చుకోవచ్చు. నాకు సరిపోతుంది అనిపించింది ఈ కలరు, అంతే అండి. తీసేసుకొని ఆయిల్ మొత్తం పోయే వరకు ఒక 2 మినిట్స్ అట్లా ఉంచేసుకొని షుగర్ సిరప్లో వేసేసుకోవడమే, అంతే. కంప్లీట్గా షుగర్ కొంచెం అబ్జర్వ్ చేసుకునేదాకా ఉంచేసుకొని పక్కకు పెట్టేసుకోవాలి. ఇలా ఒక 30 మినిట్స్ 1 అవర్ అట్లా పక్కకు పెట్టేసుకొని సాఫ్ట్గా ఉంటే తొందరగానే అబ్జర్వ్ చేసుకుంటాయండి. తర్వాత ప్లేట్లోకి తీసేసుకోవడమే. కొంచెం మెల్లిగా తీసేసుకోవాలి, సాఫ్ట్గా ఉంటుంటాయిగా విరిగిపోతుంటాయి, అంతే అండి. కాలా జామున్స్ రెడీ. చాలా సింపుల్గా వేసేసుకోవచ్చు. కోవా ఒకటి కావాలి, నేను కోవా కూడా ఇంట్లోనే వేసుకున్నా అండి. నేను అది మళ్ళీ మీకు వీడియో పెట్టేస్తా, అంతే అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.